హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. 20 కాయలకు కేజీన్నర నూనెతో పొయ్యింపు అయితే పెట్టుకుంటున్నాను. అంటే కొంచెం పోపు వేసుకొని పెట్టుకోవాలి, అది చల్లగా కావాలి కదా కాయలలో కలపడానికి. అందుకని ఒక స్పూన్ జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని పోపు చేసుకుంటున్నాను నేనైతే. ఆ పోపు ఎందుకంటే చల్లగా అయినాక మనం మామిడికాయ పచ్చడిలో కలుపుకోవాలి. అందుకని నేను పోపు వేసుకుంటున్నాను. ఆ పోపులో కొంచెం అల్లం పేస్ట్, మా తెలంగాణలో అయితే మేము అల్లం పేస్ట్ వేసేస్తాము. అది అల్లం పేస్ట్ వేస్తున్నాను కానీ కొంచెం గిన్నె చిన్నగా అయింది, అందుకని కొంచెం బయటకు వచ్చేసింది. ఏం కాదు, మీరు పెద్దది పెట్టుకోండి. నాకు కొంచెం పెద్ద సైజు గిన్నెలు ఊర్లో ఉన్నాయి, మేము సిటీలో ఉంటాం కాబట్టి కొంచెం అది పొంగింది. ఏం కాదు, కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. దాంట్లోనే బాగా ఉడకనిస్తే పక్కకు పెట్టుకొని చల్లగైనాక కలుపుకుంటాం కాబట్టి పక్కకు పెట్టుకొని ముక్కలకు మంచిగా పసుపు, నూనె, ఉప్పు కలిపి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాను నేను. తర్వాతకి ఇప్పుడు జీలకర్ర, మెంతులు, కొంచెం మెంతుల పొడి, జీలకర్ర పొడి వేసుకొని తర్వాత కొలతలతోని ఉప్పు, 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు ఆవాల పొడి వేసుకుంటున్నాను నేను. వేసుకున్నాక తర్వాతకు ఒక 2 గ్లాసులు కారం పొడి కూడా వేసుకోవాలి. వేసి బాగా ముక్క కొంచెం అంటే తడి దానికి కారం పొడి కొంచెం ముద్దలాగా అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అది అంటే కొంచెం ఆడాడ కారం కానీ ఆవాల పొడి కానీ ఏదైనా కొంచెం గడ్డలు ఉన్నా కానీ అంటే మొత్తం మంచిగా కలిపి పెట్టుకోవాలి. అది ఏం లేకుండా కలిపి పెట్టుకొని మనం పోపు వేసుకున్నది ఉంది కదా, అది ఇంకా దాన్ని చల్లగా అయిపోయి ఉంటుంది. ఇంత అరగంట అయింది. చల్లగా అయినాక అప్పుడు దాన్ని అందులో పోసేసి కలిపేసుకొని అప్పుడు ఇంకా మేము డబ్బాలో పెట్టుకున్నాం. 3 డేస్ తర్వాత మళ్ళీ తీసి వేరే దాంట్లో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, బాయ్ మరి.